ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. సింహరాశి రాశి ఫలాల్లో అన్ని రాసుల్లో కల్లా అతి ముఖ్యమైన రాశి సింహరాశి. ఈ సింహరాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ సింహరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏమి చేయాలి, ఏమి చేస్తే సింహరాశి వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారు ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే వాళ్ళ కోరిక ఏమైతే ఉందో అది నెరవేరుతుంది. సింహరాశి అనగా పేరు బలాన్ని బట్టి కావచ్చు, అంటే మా, మీ, మో అనే అక్షరాలతో ఎం లెటర్తో సింహరాశి వర్తిస్తుంది. అలాగే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసిన సింహరాశి వస్తుంది. ఎలా చూసినా పర్వాలేదు, సింహరాశి వారు, ఈ సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. వాళ్ళు చూడ్డానికి పైకి కొంచెం కోపంగా కనిపించిన చాలా ప్రేమ, వాళ్ళకి మక్కువ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరి పట్ల కూడా వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఎవరికి కనిపించదు, కానీ బయట చూపించే కోపం మాత్రం కొంచెం అందరికీ కనిపిస్తుంది. సింహరాశి, ఈ రాశిలో ఉన్న వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అంటే ప్రజల కోసమే బతుకుతారు. కుటుంబం కోసం కన్నా, తన కోసం కన్నా 10 మంది కోసం పనిచేసేవారే సింహరాశి వారు. ఆకలి అంటే అన్నం పెడతారు. నచ్చిన వాళ్ళ కోసం గుండెకాయ తెంపైనా అలా ఇచ్చేస్తారు. ఓసారి నిర్ణయం తీసుకుంటే జీవితంలో మళ్ళీ తిరిగి చూడరు, అంత గట్టిగా పోరాడతారు. కోపం ఎక్కువ, ఒక మాట అనరు, అనిపించుకోరు. వాళ్ళకంతా ప్రతీదీ చాలా డెడికేషన్గా ఉంటుంది. ఇట్స్ ఏ ప్లాన్. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది వాళ్ళ బిహేవియర్ అంతా, వాళ్ళ మైండ్ సెట్ని దాటేది చేయలేరు. చాలా రాసుల వాళ్ళు కొన్నిటికి అంటే కొంతమందికి తొందరగా లోనైపోతారు, కొన్ని వ్యసనాలకు లోనైపోతారు, కొంతమంది చెప్పిన త్వరగా ఎన్ని నమ్మి మోసపోతూ ఉంటారు. కానీ సింహరాశి వాళ్ళు అలా కాదు. వాళ్ళు తీసుకునే ఆలోచనలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే ప్రగాఢమైన నమ్మకంతో కూడిన కొన్ని మోరల్స్, ఎథిక్స్ బలంగా ఉంటాయి. కానీ వీళ్ళు కూడా బాగా మోసపోతారు. ఎలా మోసపోతారు? నమ్మిన వాళ్ళ కోసం అప్పిచ్చి, సాయం చేసి, నమ్మి, మన అనుకొని, స్నేహం చేసి ఇలా మోసపోయిందే ఎక్కువగా ఉంటుంది. కేవలం సింహరాశి వారు సంపాదించేదానికన్నా అప్పిచ్చి, సహాయం చేసి, నమ్మిచ్చి పోగొట్టిందే ఎక్కువ ఉంటుంది. అయితే సింహరాశి వారుని ఎవరు ఏమీ చేయలేరు. అడవిలో ఎన్నో ఉంటాయి, ఎన్నో జంతువులు, ఎన్నో క్రూర మృగాలు, అలాగే గజరాజైన ఏనుగు కూడా ఉంటుంది. కానీ చాలా చిన్నదిగా ఉంటుంది సింహం. మరి ఇన్ని జంతువులు ఎన్నో ఉండంగా అడవిలో ఒక సింహాన్నే ఎందుకు మృగరాజు, అడవికి రారాజు అని అంటారు? అంటే సింహం దాని ఆలోచన శక్తి వేరే, విచక్షణ జ్ఞానం వేరే, ముఖ్యంగా దాని తెలివితేటలు వేరే, వ్యూహం. ఒక జీవిని వెంటాడాలన్నా, ఒక ఏనుగును చంపాలన్నా దానిలా ఆలోచించేది ఇక ఏ జంతువు లేదు భూప్రపంచం మీద. ఒక సింహంలాగా ఆలోచించేది ఇక ఏ జంతువు లేదు. అందుకే దాన్ని మృగరాజు, అడవికి రారాజు అని అన్నారు. ఒక ఏనుగును చంపాలి, లేదు ఓ జింకను చంపాలి, లేదు ఒక దున్నను చంపాలి, ఒక జిరాఫ్ని చంపాలి, దేన్నైనా చంపగలుగుతుంది. ఎట్లా చంపాలి మాత్రం ప్లాన్ వేస్తుందంటే. అంటే ఎందుకు నేను సింహరాశిలో ఉన్న సింహం గురించి చెప్తున్నానంటే, ఏ రాశిలో ఉన్నవారు కూడా ఆ రాశి లక్షణాలు కొంచెం ఉంటాయి. ఇది సహజసాధారణంగా ఎవరికైనా ఉంటాయి, ఏ రాశి వాళ్ళకన్నా ఉంటాయి. అలాగే ఈ సింహరాశిలో ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఒక చిన్నపాటి పూజా విధానం పాటించారనుకోండి, వాళ్ళు ఏమైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఈ శ్రావణ మాసంలో, వాళ్ళకి ఏ పనులైతే ఆగున్నాయో,
వాళ్ళు ఏ కోరికైతే కోరుకొని అది ఆగిపోయిందో, ఎగ్జాంపుల్ పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైపోతుంది, ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, ఎవరికైనా ఒక ఇల్లు కొనాలి అనుకుంటే కొనేస్తారు. కానీ ఒక చిన్నపాటి రెమెడీ శ్రావణ మాసంలో ఈ సింహరాశి వారు చెయ్యాలి. అదేంటంటే, ఇది చెయ్యాలి అంటే మీరు ఒక సోమవారం నాడు చేస్తే చాలా మంచిది. సింహరాశి వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 సోమవారాల్లో మీరు ఏ సోమవారం అయినా చేయొచ్చు, తప్పులేదు. అయితే ఇది చెయ్యాలి అని అంటే కేవలం మగవారే కాదు, ఆడవారు, పెద్దవాళ్ళు, చిన్నవారు, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవరైనా సింహరాశి అని అన్నవారు నేను చెప్పే చిన్నపాటి రెమెడీస్ చేస్తే ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు, ఇది చేసిన తర్వాత ఎలా ఉంటారు మీకు అర్థమైపోతుంది. దానికి సంబంధించి మనం ఏం చెయ్యాలి అని అంటే, సింహరాశిలో ఉన్నవారు, సింహరాశి వారు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి మీరు ఒక సోమవారం నాడు మీరు వైట్ కలర్ డ్రెస్ ధరిస్తే మంచిది. వైట్ లేదా ఎల్లో లేదా గ్రీన్, ఈ 3 కలర్స్లో ఏదైనా పర్వాలేదు. అయితే కొంతమంది మగవారికి కాల్ చేస్తూ ఉంటారు, గురువుగారు షర్టా లేదా టీ షర్ట్ కూడా వేసుకోవచ్చా, కుర్తా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రం ధరించకూడదు. అలాగే ఆడవారు, పెళ్ళైన వారు ఫుల్ వైట్ ధరించకూడదు, చెక్స్ డాట్స్ ఉన్నా పర్వాలేదు. మీరు ఏం చేయాలంటే, సోమవారం నాడు, శ్రావణ సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించిన తర్వాత మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. అంటే మనం వాయినం ఇచ్చేటప్పుడు ఏమైతే జాకెట్ ఉంటుందో అది రెడ్ కలర్ జాకెట్, మగవారు కానీ ఆడవారు కానీ ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో మీరు 3 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 ఒక్కలు, 116 రూపాయలు డబ్బులు, దానితో పాటు మీరు 6 దానిమ్మలు, దానిమ్మ పండ్లు తెలుసు కదా, 6 దానిమ్మలు అందులో పెట్టి దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే సోమవారం నాడు మీరు ఆ ఆలయానికి వెళ్ళి మీ చేతిలో ఉన్న వాయును ఆ సద్బ్రాహ్మణుడికి ఇచ్చేసి మీరు మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక కోరుకుంటూ ఆయనకి దానం ఇచ్చేసి ఆయన పాద నమస్కారం మీరు ఆశీర్వచనం తీసుకున్న తర్వాత మీరు ఆ గుడి ఆలయ ప్రాంగణంలో కూర్చొని మీరు 9 సార్లు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మనసులో ధ్యానం చెయ్యాలి. ఆ మంత్రం ఏంటంటే, నమో 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 సూర్యదేవ నమో నమో. ఈ సూర్య భగవానుడిని మీ మనసులో ధ్యానం చెయ్యాలి. సింహరాశికి అధిపతి శని, శని యొక్క తండ్రి సూర్య భగవానుడు కనుక ఆ శని గ్రహ ప్రభావం కూడా ఒకవేళ సింహరాశి వారి మీద ఏదైనా ఉంటే, ఏలినాడి శని, అష్టమ శని, అర్ధష్టమ శని, జాతకరీత్యా శని ఏదన్నా కూడా అంతటితో ఆ శని హరింపబడి తను మనసులో ఏ కోరికైతే కోరుకున్నాడో, ఏ కోరికైతే తనను బాధ పెడుతూ ఉందో, తను అనుకున్న కోరిక ఏమైతే నెరవేరట్లేదో ఆ కోరికన్ని నెరవేరిపోవాలని ఈ వాయును శ్రావణ సోమవారం నాడు మీరు పంతులు గారికి దానం ఇస్తే ఈ సింహరాశి వారు 100% నెరవేరిపోతుంది. అది గవర్నమెంట్ జాబ్ కానీ, పెళ్ళి కానీ, ఇళ్ళు కానీ, మీ మనసులో ఏ కోరుకున్నా అది నెరవేరిపోతుంది. ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు. కృష్ణార్పణ.